హలో అండి. హాయ్. వెల్కమ్ టు సిరి వరల్డ్. నేను ఈరోజు చిక్కుడుకాయ టమాటా కర్రీ చేస్తున్నాను. సింపుల్‌గా అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. నేను చూపిస్తాను ఈరోజు. దానికి నేను అర కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను. టమాటాలు ఒక 3 తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. పొయ్యి మీద బాండీ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్, ఇందులో తాలింపులో తిరగమాత గింజలు, కరివేపాకు, జీలకర్ర, ఎండుమిర్చిని 2 ముక్కలు చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. ఈ తాలింపు దినుసులన్నీ ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు నేను ఆనియన్స్ వేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. ఇది ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేస్తున్నాం. ఇప్పుడు నేను టమాటా ముక్కలు వేస్తున్నాను. కొంతసేపు మగ్గనివ్వాలి. మూత పెట్టుకుందాం. ఇప్పుడు నేను చిక్కుడుకాయలు వేసుకుంటున్నాను. మనం ఇందులో వాటర్ కూడా వేయనక్కర్లేదు. టమాటా ముక్కలతోనే మగ్గిస్తే బాగుంటుంది కూర. ఒకసారి ఇలా ట్రై చేయండి. లో టు మీడియంలోనే మగ్గించుకుందాం. ఇలా ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. 10 నిమిషాలు ఉడికించుకున్నాం కదండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ సాల్ట్, అర టీ స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్లు కారం, వేయాలి. సరిపోకపోతే మళ్ళీ టేస్ట్ చూసి కలుపుకోవచ్చు సాల్ట్. ఇప్పుడు లోలో ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మన చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిందండి. ఫైనల్గా మన చిక్కుడుకాయ టమాటా కూర రెడీ అండి. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.